రోడ్డు ప్రమాదంలో పొన్నంకు గాయాలు, వేములవాడ నుండి వస్తుండగా ఘటన. ప్రపంచ 5 ఉత్తమ నగరాల్లో అమరావతి ఉండాలి, ఏపీ విభజనతో అనేక ఇబ్బందులు పడ్డామన్న బాబు. నిర్లక్ష్యం మత్తులో సర్కారీ ఆసుపత్రులు, బాధ్యులపై చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహం. వాతావరణంలో అనూహ్య మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు. తొలి టెస్టులో భారత్కు ఆసీస్ షాక్, పుణెలో భారీ స్కోర్ దిశగా స్మిత్ సేన. కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో ఆయనకు గాయాలయ్యాయి. శివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో 4గురికి కూడా గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పొన్నం ప్రభాకర్ కార్ యాక్సిడెంట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పొన్నం గాయాల తీవ్రత ఎలా ఉంది? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? సంతోష్, పొన్నంకి ప్రమాదం ఏమి లేదు, కానీ ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఇది వేములవాడ రాజన్నను దర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో సంకేపల్లి వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. గాయపడ్డ వారి లోపల మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటుగా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఉన్నారు. ఆయనతో పాటుగా పొన్నం మేనల్లుడు రామకృష్ణ ఉన్నాడు. మరో 3గురికి గాయాలు కావడం జరిగింది. ఈ ప్రమాదం లోపల పొన్నంకి కొంత షోల్డర్ భాగం లోపల గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి ఎక్స్రేలు తీస్తున్నారు. అదే సమయం లోపల ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జడ్పీ చైర్మన్, మాజీ జడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కాలు ఫ్రాక్చర్ కావడం జరిగింది. తీవ్రమైన గాయాలతో ఆయన్ని క్రిటికల్ కేర్ లో పెట్టడం జరిగింది. ఇక సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కర్ర రాజశేఖర్ కి ప్రస్తుతం మెడ నరాలు పట్టేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఆయన కాళ్ళకు కూడా కొంత గాయాలు కావడం జరిగింది. మొత్తానికి మహాలింగోద్భవం సమయం లోపల స్వామివారిని దర్శించుకొని తిరిగి వస్తున్న ఈ యొక్క ప్రమాదం జరగడం జరిగింది. పొన్నం అయితే ప్రస్తుతం సేఫని చెప్పవచ్చు. ఆయనతో పాటు ప్రయాణించిన మిగతా కొందరికి మాత్రం తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. సంతోష్, థ్యాంక్ యూ ప్రవీణ్. విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలో మేధో సంపత్తి, వాణిజ్యపర అంశాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. అమరావతి నుంచి విదేశాలకు బౌద్ధ ధర్మం వ్యాపించిందన్న ఆయన ప్రపంచంలోని 5 గొప్ప నగరాల్లో అమరావతి ఒకటిగా ఉండాలన్నది తమ లక్ష్యమన్నారు. ఆక్వాకల్చర్ రంగంలో ఏటా 30% వృద్ధి చెందుతోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని శాఖల్లో పనితీరును అంచనా వేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొలిక్కి రానున్నాయి. రేపు గవర్నర్ సమక్షంలో జరిగే 2 రాష్ట్రాల మంత్రులు కమిటీ సమావేశంలో చాలా అంశాలపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే 2 దఫాలుగా జరిగిన చర్చల్లో కీలక అంశాలపై చర్చలు జరిగాయి. 9వ షెడ్యూల్లోని సంస్థల విభజనపై ఓ నిర్ణయానికి వచ్చాయి. 91 కార్పొరేషన్లలో ఉన్న ఉద్యోగుల విభజనపైన స్పష్టత రానుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న సచివాలయ భవనాల అప్పగింతపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరిశోధనలకు నూతన సాంకేతికతను జోడిస్తే అద్భుత ఆవిష్కరణలు సృష్టించొచ్చన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. పరిశోధన, ఐటీ రంగాలను అనుసంధానం చేసేందుకు ఏర్పాటు చేసిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ను ప్రారంభించారు కేటీఆర్. కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ లో కూడా రిచ్ ను ఏర్పాటు చేస్తామన్నారు సుజనా. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. ఏడుపాయల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన ప్రాజెక్టులను అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలకు బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ఏడుపాయల అభివృద్ధికి నోచుకోలేదన్న హరీష్ రావు సీఎం కేసీఆర్ చేసిన యాగం పుణ్యమా అని చెరువులన్నీ కలకల్లాడుతున్నాయన్నారు. ఎస్డీఎఫ్ నిధుల ద్వారా జాతరకు 1.55 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు ఆయన. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిపరుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత ఊర్లోనే పేదలకు ఇళ్లు కట్టించలేని ఆయన రాష్ట్రమంతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎలా నిర్మిస్తారని ఆయన ప్రశ్నించారు. హౌసింగ్ జేవీ ప్రాజెక్టులో పేదల ఇళ్లను రద్దు చేసి ఇంద్రకరణ్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
కాన్సస్ లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ వాసి శ్రీనివాస్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ విగత జీవిగా మారిపోయాడన్న వార్త తెలుసుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని కాన్సస్ నుంచి హైదరాబాద్ తరలించేందుకు విదేశాంగ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు నిర్లక్ష్యపు జబ్బు చేయడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ రోగాన్ని వదిలించకపోతే ప్రమాదమని గుర్తించిన ప్రభుత్వం కొరడా జలిపించేందుకు సిద్దమవుతోంది. నిర్లక్ష్యపు మత్తులో మూలుగుతున్న వైద్యులు, అధికారులపై చర్యలకు రంగం సిద్దం చేస్తోంది. ముందుగా నీలోఫర్ నుంచి వేట మొదలవుతోంది. ఆ తర్వాత గాంధీ, ఆపై ఉస్మానియా, ఒకచోటే పాతుకుపోయిన వారిని బదిలీ చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారు. యాక్షన్ న్యూస్. శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులంతా ఆలయంలో జాగరణ చేశారు. అర్ధరాత్రి బ్రహ్మరాంబ మల్లికార్జునుల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించి తరించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం అందరినీ ఆకట్టుకుంది. శివనామ స్మరణతో శ్రీగిరులు మార్మోగాయి. శివుని స్తోత్రాలు చదువుతూ శివ పారాయణం చేస్తూ భక్తులంతా పవిత్ర భావనతో జాగరణ చేశారు. శ్రీకాళహస్తిలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబిక సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి నంది వాహనంపై ఊరేగారు. స్వామివారి ఊరేగింపునకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నంది వాహనంపై శివుణ్ణి దర్శించుకుని మొక్కుకున్నారు. సాక్షాత్తు ఆ కైలాసనాథుడే నందికెక్కి వచ్చాడని పరవశించిపోయారు. శివ భక్తి గీతాలతో ఆలయం మార్మోగింది. ఆచారాన్ని పాటిస్తూ భక్తులంతా ఆలయంలో రాత్రంతా జాగరణ చేశారు. కోటప్పకొండపై వేంచేసిన త్రికూటేశ్వర స్వామి శివరాత్రి సందర్భంగా భక్తులను కరుణించాడు. ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రభలకు ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి ప్రభలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. శివరాత్రికి ప్రభలు పెడితే మోక్షం వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే శివరాత్రి రోజున సమీప గ్రామాల నుంచి ప్రభలు ఆలయానికి తరలివస్తాయి. భక్తులంతా శివరాత్రి జాగరణ చేసి మోక్షం ప్రసాదించమని స్వామిని ప్రార్థించారు. కురవి వీరభద్రస్వామికి బంగారు కోరమిసాల మొక్కు చెల్లించారు సీఎం కేసీఆర్. మహబూబాబాద్ జిల్లాలోని కురవి చేరుకున్న ఆయన వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం బంగారు కోరమిసాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ మొక్కు మొక్కుకున్నారు కేసీఆర్. తెలంగాణలో వారసత్వ వీఆర్ఏలకు 64.61% వేతనం పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ప్రస్తుతం వీఆర్ఏలు పొందుతున్న 6,500 వేతనం 10,500కు పెరగనుంది. దీనికి తోడు వీఆర్ఏలకు తెలంగాణ ఇంక్రిమెంట్ మరో ₹200 ఇస్తామన్నారు. పెంచిన వేతనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. వారసత్వ వీఆర్ఏలకు గ్రామాల్లో 2 పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణలో వీఆర్ఏలుగా పనిచేస్తున్న 19,345 మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ దేవుళ్లకు చెల్లించుకుంటున్న మొక్కులు చట్ట విరుద్ధమని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఆదాయం ఎక్కువగా ఉండే ఆలయాల నుంచి సేకరించే కామన్ గుడ్ ఫండ్ను శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు బాగు చేయడానికి ఉపయోగించాలని ఆయన చెప్పారు. అంతేకాని ఆ ఫండ్తో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల దేవస్థానానికి కోట్లాది రూపాయలతో ఆభరణాలను చేయించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ను తరలించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఇది నిరంకుశమైన చర్య అని శశిధర్ రెడ్డి మండిపడ్డారు. ఉప్పర్పల్లి ఘటన మరిచిపోకముందే హైదరాబాద్ లో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శంషాబాద్ లోని ఓ హార్డ్వేర్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఇతర షాపులకు కూడా వ్యాపించాయి. సమాచారం తెలిసిన వెంటనే 2 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
అయితే భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో చుట్టుపక్కల ఉన్న షాపులను ఖాళీ చేయించారు అధికారులు. ఈ ప్రమాదంలో భారీగా నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్న అధికారులు షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అంచనాకొచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలను మారిన వాతావరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశించే నాటికి వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు 26 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతల్లో మార్పు సంభవించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఇక మే నెలలో వాతావరణం ఎలా ఉండనుందో అంటూ జిల్లావాసులు బెంబేలెత్తిపోతున్నారు. అనంతపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది కేవలం రాయలసీమకు మాత్రమే పరిమితం కాలేదని, తెలంగాణలో కూడా ఇదే తీరున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. శివరాత్రి సందర్భంగా స్నానానికి వెళ్లిన యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ముల్కల గ్రామ సమీపంలోని గోదావరి నదిలో మొత్తం 8 మంది గల్లంతయ్యారు. జాఫర్ నగర్ కు చెందిన శ్రీకాంత్, సుధాకర్, సాయితేజలు స్నానం చేస్తుండగా వరద దాటికి శ్రీకాంత్ కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన మరో 2 కూడా కొట్టుకుపోయారు. దీంతో ఆ ఇద్దరిని కాపాడేందుకు మరో 3 ప్రయత్నించి కొట్టుకుపోయారు. ఇందులో 3 ఆచూకీ లభించింది. మొదట కొట్టుకుపోయిన శ్రీకాంత్ డెడ్ బాడీని స్థానికులు వెలికి తీశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇటీవల కాన్పూర్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదం వెనుక పాకిస్తానీ ఉగ్రవాదుల హస్తముందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో 5వ దశ ఎన్నికలు సోమవారం జరగనున్న తరుణంలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాన్పూర్ రైలు ప్రమాదంపై ప్రధాని మాట్లాడడం ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్లో కూర్చున్న కొంతమంది ఈ దుర్ఘటన వెనుక ఉన్నారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి కొందరు అరెస్ట్ అయ్యారని, ఇది ముమ్మాటికి పాకిస్తాన్ విద్రోహ చర్యనని ఆయన తెలిపారు. కుట్రదారులు సరిహద్దుల అవతల ఉన్నారని, సరిహద్దులను పటిష్టంగా ఉంచుకోవాలని ఆయన అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని తెలిపారు. ఈ వివాదంపై త్వరలోనే ప్రధాని మోదీని కలిసి చర్చిస్తానని చెప్పారు పళనిస్వామి. దివంగత జయలలిత మృతి వెనుక ఎలాంటి రహస్యాలు లేవని పళనిస్వామి స్పష్టం చేశారు. నమ్మకస్తుడని భావించి పళనిస్వామికి చిన్నమ్మ తమిళనాడు సీఎం పగ్గాలు అప్పగించారు. అయితే పళనిస్వామి మాత్రం ఇంతవరకు పరప్పన అగ్రహాల జైల్లో ఉన్న శశికళ ముఖం కూడా చూడలేదు. జైలుకు వెళ్లేటప్పుడు తన అక్క కుమారుడు దినకరన్ను పార్టీ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు చిన్నమ్మ. ఈ మధ్య జైల్లో శశికళను కలిసి దినకర్ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీకి ఆమెతో ఆమోదముద్ర వేయించారు. చిన్నమ్మ అప్రూవల్ అయిన లిస్టును యథాతథంగా ఆమోదించడానికి పళనిస్వామి నిరాకరించడంతో అన్నాడీఎంకేలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ను వెంటనే మార్చాలన్న మన్నార్గుడి మాఫియా డిమాండ్ను పళనిస్వామి తోసిపుచ్చారు. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేజిక్కించుకున్న శశికళ నటరాజన్ భర్త నటరాజన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పురుగుతో పోల్చి అవమానించారు. తాను అన్నాడీఎంకే కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని, పార్టీ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటానని అన్నారు. పన్నీర్ సెల్వం గురించి మాట్లాడుతూ ఏనుగు మృతి చెందిన అనంతరం దాని మృతదేహం చుట్టూ పురుగులు చేరినట్టుగా అమ్మ మృతి అనంతరం సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడు రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన స్టాలిన్ శుక్రవారం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మళ్లీ బలపరీక్ష నిర్వహించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. శశికళకు జయలలిత మేనకోడలు కొత్త రాజకీయ వేదికను ప్రకటించారు. ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై అనే పేరు పెట్టారు. జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. ప్రభుత్వాన్ని మోసగాళ్ల ముఠా నడిపిస్తోందన్న ఆమె వారి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు. న్యూస్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పసిడి కొనాలనుకునే వారి కోసం కేంద్రం సరికొత్తగా సార్వభౌమ పసిడి బాండ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సంయుక్తంగా విడుదల చేయనున్న ఈ బాండ్లు ఈ నెల 27 నుంచి మార్చి 3 వరకు అందుబాటులో ఉంటాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో భాగంగా 500 గ్రాముల వరకు పసిడి సెక్యూరిటీలను ప్రజలు కొనుగోలు చేసుకోవచ్చు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, ఎస్ఎస్ఈ, బిఎస్ఈల ద్వారా ఈ బాండ్లను విక్రయించనున్నారు. ప్రారంభంలో పెట్టిన పెట్టుబడిపై ప్రతి 6 నెలలకు 2.75% వార్షిక వడ్డీని చెల్లిస్తారు. ఇస్రో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ప్రపంచ రికార్డును నెలకొల్పిన నాటి నుంచి చైనా మీడియా ఇస్రోను పొగుడుతూనే ఉంది. ఇదే సమయంలో తమ దేశానికి చురకలంటిస్తోంది. భారత్ కు చెందిన సైన్స్ టెక్నాలజీని
చైనా విస్మరించిందని, ఇది చైనా చేసిన అతిపెద్ద తప్పు అని వ్యాఖ్యానించింది. భారతీయ మేధో సంపత్తిని పక్కన పెట్టి అమెరికా, యూరప్ల నుంచి వచ్చే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని విమర్శిస్తూ ప్రభుత్వ రంగ మీడియా గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. చూపుతూ 2009లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కారణాలు ఏవైతేనే ఆయనకు ఉద్యోగం దొరకలేదు. దీంతో